ఏం తినాలి, ఏం తాగాలి, రేపు ఎలా ఉంటుంది, రేపటి దినాన నాకేమవుతుంది, ఈ డబ్బులు సరిపోతాయా, నా బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉందే, అయ్యో మా ఇంట్లో బియ్యం తక్కువగా ఉన్నాయే, లేదంటే అయ్యో నాకు ఈ పొలం లేదే, అందరూ బంగారం కొనుక్కుంటున్నారు, అందరూ కార్లు కొనుక్కుంటున్నారు, నాకు ఏమి లేదే అని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీకే చెబుతున్నాడు, ఒక మాట విను. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయపడతారు. ఇవన్నీ మీకు అవసరమని దేవుడికి తెలియదా? అయితే మీరు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు. కాబట్టి రేపటి విషయం దిగులు పడొద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజేనండి. రేపు ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ సెకండ్ నా లైఫ్లో జరిగింది చెప్తానండి. నేను దేవుడికి దూరం అయిపోయి ఇలానే రేపు ఏం జరిగిద్ది ఏంటని ధనాపేక్ష మీద పడి దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయినప్పుడు నేను చాలా దూరంగా వెళ్ళిపోయా. సాతాను నన్ను చాలా దూరంగా లాక్కెళ్తే దేవుడు లేడు, డబ్బే ముఖ్యం, డబ్బే ప్రధానం అనే స్టేజ్కి వెళ్ళానండి. అలాంటి నన్ను ఈరోజు దేవుడు ఒక పెద్ద గొప్ప యాక్షన్ నుంచి కాపాడి ఈరోజు ఈ మాటలు మీతో షేర్ చేసుకుంటానికి నాకు ఈరోజు సమయం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. స్ప్లిట్ సెకండ్ యాక్సిడెంట్ అవడానికి నిమిషం ముందు వరకు కూడా ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్న మేము సాతాను వేసిన ఒక వల్లో పడిపోయి యాక్సిడెంట్కి గురయ్యి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నామండి. కానీ దేవుడు ఆయన చెయ్యడ్డు పెట్టి కాపాడాడు. 60-70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న నా బండి ఫ్రంట్ టైర్ పేరిపోయి నేను కింద పడితే ఫస్ట్ కాంటాక్ట్ నా తలకి తగిలి ఇంత లావు వాసింది. మొత్తం ముందటి దగ్గర నుంచి అంతా. కానీ ఇంత కూడా దెబ్బ తగలలేదండి తలకి, కాలుకి. నేను ఎలాగైతే దేవుని విడిచిపెట్టి వెళ్ళానో ఆయనలో బలపరచాలని చెప్పి నాకు కాలుకి నెల రోజులు నడవకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి కూడా నేను వాక్యం చదువుతూ ఆయన ఆత్మీయతలో బలపడుతూ అసలు నేను ఎందుకు విడిచిపెట్టాను, ఆయన ఆత్మీయ బలాన్ని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఎందుకు విడిచిపెట్టానా అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు రేపటి గురించి చింతిస్తూ ఆ డబ్బు కోసం వాటి కోసం నేను ప్రాకులాడి ఈరోజు నేను ఈ స్థితికి తెచ్చుకున్నానండి. అందుకే చెప్తున్నాను, ఈరోజు దేవుడు ఈ మాటలు మీతో పంచుకుంటానికే నాకు ఆయన కృప దయచేసి మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రేపటి గురించి చింతించొద్దు. ఎందుకంటే ఆకాశ పక్షుల్ని చూడండి, గడ్డి పువ్వులను చూడండి. ఆకాశ పక్షులకి ఎవరు పెడుతున్నాడండి? అవి రోజు కొట్టలో కూర్చుకుంటున్నాయా, లేదంటే అవి వెళ్ళి దాచిపెట్టుకొని మనకులాగా గోడౌన్లో పెట్టుకొని లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తున్నాయా? లేదు, దేవుడు మీద ఆధారపడుతున్నాయి అవి. ఏ రోజుకి ఆ రోజు దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అలానే మనం కూడా మొదటిగా దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతి కోసం మనము వెతికితే మిగతావన్నీ కూడా మనకు దయచేస్తా అంటున్నాడు. చూడండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఆయన వీటన్నిటిని మీకు అందిస్తాడు. కాబట్టి రేపటి విషయం దిగులు పడొద్దు, దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకి చాలు అని చెప్తున్నాడు. ఇంకా నీవు అదే స్థితిలో ఉంటే ఈరోజే దేవుని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. దేవునికి సమస్త మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమెన్.